మరి భగవద్గీతని చావు గీత లాగానే పెడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు పెట్టట్లేదు సుమిత్రమ్మ, ఇప్పుడు పెట్టట్లేదు. ఇది అంటే కొంతవరకు మేము చాలా ఆత్మశుద్ధితో చెప్పుకోగలం. పరమాత్మ అనుగ్రహంతో ఈ మార్గంలోకి 2006లో వచ్చిన నేను భగవద్గీత ఫౌండేషన్ స్థాపించిన తర్వాత భగవద్గీత దాని ముందు అసలు జనాల్లోకి ప్రచారం చేయడానికి ముందు, భగవద్గీత లోపలికి వెళ్లే ముందు భగవద్గీత ఏమిటో వీళ్ళకి చెప్పాలి. హిందువులకి భగవద్గీత పట్ల ప్రాథమిక అవగాహన కూడా లేదు అని చెప్పి వాళ్ళకి ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉండేవాళ్ళం. అట్లా చెప్పి ఆ చెప్పడం ఏమిటంటే భగవద్గీత మతం కాదు జ్ఞానం, భగవద్గీత మతం కాదు ధర్మం, భగవద్గీత మత గ్రంథం కాదు సిద్ధాంత గ్రంథం, భగవద్గీత ఉత్తమ జీవన విధాన గ్రంథం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనా గ్రంథం. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు, కానివ్వకండి. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, భగవద్గీత సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా గీతా జ్యోతులు వెలిగించు. ఇవి మా కొటేషన్స్. ఓహో, అంటే భగవద్గీత మత గ్రంథం కాదనమాట. మతం అంటే ఏమిటి? మళ్ళీ ఒక వర్గానికి చెందింది మాత్రమే. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవడి అభిప్రాయం అయితే ఒక వర్గానికి మాత్రమే వర్తిస్తుందో అది మతం అవుతుంది. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనమవుతుందో, దేశకాల జాత్యాదులకు అతీతమవుతుందో అది ధర్మం అవుతుంది. కాబట్టి ఆ లెక్కలో మంది మతం కాదు, ధర్మం. మతాలు ఎప్పుడు పుట్టినాయి? ఒక మతం 2000 సంవత్సరాలు, ఇంకో మతం 1400 సంవత్సరాలు. మన భగవద్గీత ఎప్పుడు పుట్టింది? అసలు మంది మతమా? దీని అపౌరుషేయం అంటారు. దీనికేమి డేట్స్ ఏమి ఉండవు. మార్గశిర శుద్ధ ఏకాదశి అంటాను తప్ప దానికేమి డేట్స్ ఏమి ఉండవు. దానికి ముందు రాముడు. భగవద్గీత పుట్టిందప్పుడు 5000, ఈ సంవత్సరానికి 5125 సంవత్సరాలు అయింది. అంటే మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన భగవద్గీతని గట్టిగా ప్రశ్నిస్తుంటాం. ఎవడరా దీన్ని రిలీజియస్ టెక్స్ట్ అంది? దిస్ ఎ టెక్స్ట్ ఆఫ్ హ్యుమానిటీ. మానవీయ గ్రంథం ఇది భగవద్గీత, మత గ్రంథం కాదు అని మీరు ఎలా చెప్పగలరు అని అడుగుతావు నువ్వు. ఎలా చెప్పగలమంటే దానికి ప్రతి వాళ్ళకి ఓ 3-4 శ్లోకాలు చెప్పండి, వాడికి అర్థమవుతుంది. మత గ్రంథం అంటే పలానా వాడు చెప్పాడు, పలానా వాడు విన్నాడు, చెప్పినవాడు దేవుడు, వీడు భక్తుడు అని ప్రతివాడు చెప్పేస్తే కుదరదు. ఇక్కడ చెప్పినవాడు నీకు నమ్మకం ఉంటే వాడు దేవుడు, నీకు నమ్మకం ఉంటే ఇతను భక్తుడు, నీకు నమ్మకం లేకపోతే ఆయన గురువు, వీడు శిష్యుడు. ఉత్తమ గురువు కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు. కృష్ణ అర్జునుడు శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి